రంజాన్ మాసం రెండో ఉపవాసంలో భాగంగా నిన్న మేము విజయవాడ వెళ్ళిన సంగతి మీకు తెలుసు. అందులోనూ పొద్దున్నే 4ంటికి లేసే కాబట్టి కార్లో నిద్రపోయా. ఫైనల్లీ మా షార్ట్ ఫిల్లింగ్ కి కెమెరా అయితే రెడీ అయిపోయింది, సోనీ FX30. ఇక నాకు ఆసిఫ్ అన్నకి అసలు ఆనందం ఆగట్లేదు. సాయంత్రం ఇఫ్తార్ టైం అయిందని నున్నా ఊర్లో ఆగి మసీదులోకి వెళ్ళి చూస్తే గంజి మిగలేదన్నమాట. ఖర్జూరంతో అడ్జస్ట్ అయిపోయింది. ఇక అక్కడ నమాజ్ కంప్లీట్ చేసేసుకుని నూజివీడ్ లో ఉన్న మహేష్ గార్డెన్ ఫ్యామిలీ రెస్టారెంట్ కి అయితే వచ్చేసాం. కాంప్లిమెంటరీకి అయితే చపాతీ విత్ చికెన్ కర్రీ ఇచ్చారు. అది తిన్న తర్వాత మనం ఆర్డర్ చేసిన చికెన్ బిర్యానీ అయితే తీసుకొచ్చారు. మేము వచ్చేసరికి చాలా నైట్ అయింది. ఎలాగో లేట్ గా వచ్చాం కాబట్టి పొద్దున్న కొంచెం లేట్ గా లెగిసా అనమాట. ఇక లాస్ట్ లో కొంచెం వాటర్ తాగి మసీద్కి వచ్చా అనమాట నమాజ్ చేసుకోవడానికి. అందులోనూ ఈ రోజు రెండో ఉపవాసం అయినా గానీ ఫస్ట్ శుక్రవారం వచ్చింది. అంటే ఉపవాసం ఉన్న వాళ్ళకి సాయంత్రం బూందీ గంజియే కాకుండా స్వీట్స్, సమోసాలు, చపాతీ అలాంటివి కూడా తీసుకురావచ్చు ఈ రోజు అని అనుకున్నా గానీ లాస్ట్ లో నాకేం మిగలలేదు అసలు. ఇక మసీదులో నమాజ్ చదివిన తర్వాత ఇఫ్తార్ దావత్ ఉందని చెప్పారు. ఇఫ్తార్ దావత్ అనేది ఎందుకు పెడతారంటే పొద్దునుండి ఉపవాసం ఉండి ఏమీ తినలేదు కాబట్టి నలుగురు కడుపు నింపితే చాలా మంచిది, ప్లస్ చాలా పుణ్యం వస్తుంది. లాస్ట్ లో దేశీ చా దగ్గరికి వెళ్ళి గ్రీన్ టీ తాగి డిమ్మో